అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి సైనిక్పురిలో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. సైనిక్పురిలో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము మరియు పెద్ద పార్కింగ్తో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్తో ఉన్న హౌస్ అండి మనం చూస్తుంది. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ అండి. ఈస్ట్ రోడ్డు సిమెంట్ రోడ్డే ఉందండి. సౌత్ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డే ఉంది. 233 గజాల్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 42/50 అండి. టోటల్ స్లాబ్ ఏరియా 4200 స్లాబ్ ఏరియా వస్తుంది. ఈస్ట్కి 30 ఫీట్ రోడ్డు ఉందండి. సౌత్కి 25 ఫీట్ రోడ్డు ఉంది. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ హౌస్ అండి చూస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మున్సిపల్ వాటర్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్తో పెద్ద పార్కింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్తో ఇచ్చారండి హౌస్. ఎలివేషన్ చూస్తున్నారు. గార్డెన్ ఏరియా కూడా ఇచ్చారండి మొక్కలు పెట్టుకోవడానికి. అలాగే ర్యాంప్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రనైట్తో ఫ్లోరింగ్ చేశారు. ర్యాంప్ పక్కన డిజైన్గా కూడా కట్టి ఉన్నారండి. గార్డెన్ పెట్టుకోవడానికి ర్యాంప్ అండి. స్లైడింగ్ గేట్ ఇచ్చారండి మనకి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా అండి మనం చూస్తుంది. రెండు 233 గజాల్లో 4200 స్లాబ్ ఏరియాతో కట్టారండి. ఇది బోర్ అండి మీరు చూస్తుంది. సంప్ అండి. ఇక్కడ కూడా మొక్కలు పెట్టుకోవడానికి గట్టు కట్టించారు. నార్త్ సైడ్ పార్కింగ్లో వాల్స్ మొత్తం కూడా 4x2 డిజిటల్ టైల్స్ తోటి వాల్స్కి టైల్ క్లాడింగ్ చేశారు. మొక్కలు పెట్టుకోవడానికి గట్టు కట్టారండి. దానికి కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇది ఉత్తర ఖాళీ స్థలము. మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారండి. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అండి మీరు చూస్తుంది. స్లైడింగ్ గేట్ ఇచ్చారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇచ్చారు. ఇది హాల్ చూస్తున్నారు. 233 గజాల్లో 4200 స్లాబ్ ఏరియాతో కట్టిన ఇల్లు అండి మనం చూస్తుంది. ఇది పూజా రూమ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఈ ఇల్లు మనకి సైనిక్పురిలో ఉందండి. అన్నిటికీ అందుబాటులో ఉంటుంది ఈ ఇల్లు. ఇది వాష్ ఏరియా. సైనిక్పురి క్రాస్ రోడ్ జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి. ఇది హాల్ నుంచి పాసేజీ. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. 233 గజాల్లో 4200 స్లాబ్ ఏరియాతో సైనిక్పురిలో ఉన్న ఇల్లు చూస్తున్నాము. ఈ పాసేజ్లో కామన్ బాత్రూమ్. బాత్రూముల్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. అవి కూడా పెద్ద టైల్స్ వేశారు. 4x2 డిజిటల్ టైల్స్ వేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చూస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బాత్రూమ్. బాత్రూంలో ఫాల్ సీలింగ్ చేశారండి. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ కూడా వేశారు.
అవి కూడా 4x2లో ఉన్న టైల్స్ వేశారు, డిజిటల్ టైల్స్. ఈ పాసేజ్ నుంచి హాల్లోకి వెళ్తున్నాం. ఈ హాల్ చూస్తున్నారండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఇది పార్కింగ్లోకి వెళ్తున్నామండి. పార్కింగ్ చూస్తున్నారు, చాలా పెద్ద పార్కింగ్ అండి. గేట్ డిజైన్ చూస్తున్నారండి, మొత్తం స్లైడింగ్ గేట్ ఇచ్చారు. చాలా పెద్ద గేట్ అండి, స్లైడింగ్ గేట్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. అలాగే ఇక్కడ లిఫ్ట్ కూడా ఇచ్చున్నారండి. లిఫ్ట్ చూస్తున్నారు, లిఫ్ట్ దగ్గర కూడా టైల్స్తో క్లాడింగ్ చేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారండి. అలాగే ఎస్ఎస్ రైలింగ్ కూడా పెట్టున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి, మొత్తం గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో ఫాల్ సీలింగ్ డిజైన్, లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఇది వాల్స్ మొత్తం టైల్స్ వేసుకున్నారు. ఇది లిఫ్ట్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. ఇది నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అక్కడ కార్నర్లో వాష్ ఏరియా ఒకటి ఇచ్చారండి. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. ఇండియన్ టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ వేశారు. చాలా పెద్ద హాల్ అండి మీరు చూస్తుంది. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. ఐరన్ గ్రిల్స్ ఇచ్చారు. యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేశారు. ఇది నార్త్కి ఇచ్చారండి డోర్. ఇది డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్లో పూజా రూమ్ ఉందండి. ఇది డైనింగ్ హాల్. రెండు 233 గజాల్లో 4200 స్లాబ్ ఏరియాతో సైనిక్ పురిలో కట్టిన ఇల్లండి మనం చూస్తుంది. ప్లాట్ డైమెన్షన్ 42/50 అండి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్, అన్ని వసతులతో కూడిన ఇల్లండి. సైనిక్పురి క్రాస్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 11 కిలోమీటర్ ఉంటుంది. అన్ని వసతులతో కూడిన ఇల్లండి ఇది. ఇది వాష్ ఏరియా, డైనింగ్ నుంచి వాష్ ఏరియా ఇచ్చారు. పాసేజ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్తో ఫ్రేమింగ్ చేయించారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూంలో ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు 4x2లో ఉన్న డిజిటల్ టైల్స్ వేశారు. చాలా పెద్ద టైల్స్ అండి వేసింది కూడా. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్లో మనకి కామన్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. కామన్ బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు.
ఇది పేరెంట్స్ బెడ్రూమ్ అండి. డ్రెస్సింగ్ ఏరియా, అటాచ్డ్ బాత్రూమ్, ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. అవి కూడా పెద్ద టైల్స్ వేశారండి. డిజిటల్ టైల్స్ వేశారు. పాసేజ్ అండి. పాసేజ్ నుంచి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ హౌస్ అండి మనం చూస్తుంది. 233 గజాల్లో 4200 స్లాబ్ ఏరియాతో సైనిక్పురిలో ఉన్న ఇల్లు చూస్తున్నాము. మనకి ఈ బిల్డింగ్ దగ్గర నుంచి సైనిక్పురి క్రాస్ రోడ్ జస్ట్ 1 కిలోమీటర్ అండి. బాల్కనీలోకి వచ్చామండి. బాల్కనీ చూస్తున్నాము. మనకు ఆపోజిట్లో రేలింగ్ ఉంది. ఎస్ఎస్ ఇచ్చి ఎస్ఎస్తో గ్లాస్ రేలింగ్ ఇచ్చారు. టెర్రస్కి వెళ్దాం. స్టెప్స్ అండి. ఈ బిల్డింగ్ డీటెయిల్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ హౌస్, 233 గజాలండి, 233 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ డైమెన్షన్ 42/50, టోటల్ స్లాబ్ ఏరియా 4200 స్క్వేర్ ఫీట్స్, సైనిక్పురి, హైదరాబాద్. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 2,50 lakhs అండి, 2,50,00,000, 2.5 CR. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 988522 నెంబర్కి కాల్ చేయండి. కాలనీ వ్యూ చూస్తున్నారు. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 2,50,00,000 అండి, 2.5 CR అండి. కాలనీ వ్యూ చూస్తున్నారు. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.